ప్రైజ్ ద లార్డ్. చాలా మందికి యేసుక్రీస్తు వారి రెండో రాకడికి ఎన్ని సూచనలు ఉన్నాయి, ఇప్పటికి ఎన్ని జరిగాయి, ఇంకా ఎన్ని మిగిలున్నాయి అని చాలా మందికి సందేహం వచ్చి ఉండొచ్చు. అయితే దేవుని కృపను బట్టి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మొత్తం 25 సూచనలు ఉన్నాయి. 25 సూచనలు మీకు స్క్రీన్ ముందు పెట్టాను, చూడండి. మీకు డిస్ప్లే అవుతున్న దాంట్లో బైబుల్ రిఫరెన్సెస్ కూడా పెట్టాను. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరగబోతున్నాయి అనేది స్క్రీన్లో మీకు కనపడుతుంది, చూడండి. అయినా కానీ నేను చెప్తాను, వినండి. 18 వరకు నెరవేరబడ్డాయి, ఇంకా అవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 7 మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు వస్తాయో తెలియదు. కనుక బైబిల్ ఆధారంగా చేసుకొని కొంతమంది నిపుణులు, బైబిల్ పండితులు యేసుక్రీస్తు పుట్టుక నుంచి ప్రస్తుతం ఈ దినం వరకు వాళ్ళు లెక్కలేసిన ప్రకారం పలానా సంవత్సరం అని, పలానా తేదీ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అది నిజమవుతుందా లేకపోతే వాళ్ళు ఊహలా అపోహలా అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. 2033లోనే యేసుక్రీస్తు రాకడ రాబోతుందని, మరికొంతమంది ఏమో 2030 నాటికే దేవుడు రాబోతున్నాడని, మరికొంతమంది ఏమో యేసుక్రీస్తు వారు అతి సమీపముగా ఈ జనరేషన్లోనే, అంటే ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్లోనే యేసుక్రీస్తు వారి రెండో రాకనే చూడబోతున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తారో యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు. అయితే తండ్రికి తప్ప మిగతా వాళ్ళెవ్వరికీ ఆయన రెండో రాకడ ఎప్పుడు వస్తుందో క్లుప్తంగా సరిగ్గా చెప్పలేరు. కనుక ఆయన వచ్చే ముందు ఈ సూచనలన్నీ జరుగుతాయని లేఖనానుసారంగా మనకి దేవుడు బయలుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనలో ఉన్న తప్పిదాలేంటి? మనం ఏమి సరిదిద్దుకోవాలి? చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థిస్తున్నాను, 5 గంటలు ప్రార్థిస్తున్నాను, 10 గంటలు ప్రార్థిస్తున్నాను, నేను ఆదివారం చర్చిలకు వెళ్తాను, దశంభాగాలు ఇస్తాను అనే చాలా వరకు వాళ్ళ మైండ్ సెట్లో ఉంటారు. కానీ క్రీస్తు మనకు తెలియపరుస్తున్నది ఏంటనగా, అక్కడకు మునిపే మన స్థితిగతులలో మనం చేసిన తప్పిదాలు కానీ, మనం చేసిన పొరపాట్లు కానీ, నోటి ద్వారా, కంటి ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, ఊహల ద్వారా, అన్నిటి ద్వారా మనం ఎక్కడొకక్కడ చేసే ఉంటాం. తప్పుడు ఆలోచనలో ఉండుంటాం. అపవిత్రమైన పనులు, అపవిత్రమైన ఊహలు, తలంపులు అన్నీ మనం చేసే ఉంటాం. కనుక దేవుడు వీటన్నిటిని సరిదిద్దుకోమని, ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి చేసుకోవాలని లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో యోబుని గుర్తు చేసుకుంటూ దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఆయన ప్రతిరోజు ఆయన పాపం నిమిత్తం ఎప్పటికప్పుడు ఆయన శుద్ధి చేసుకుంటూ ఒప్పుకుంటూ ఉంటారనమాట. అలాగే దావీదు కూడా ఒక ప్రార్థన చేసేవారు. దేవా, నన్ను పరీక్షించు, నేను ఇంకా ఏదైనా పొరపాటులో ఉన్నానా, మీకు ఆయాసకరమైన పనులలో నేనేమో నిమగ్నమై ఉన్నానా అని తనను శోధించుకుంటూ ఉంటాడు. ఇలాంటి ప్రార్థన వల్ల పరలోకం కూడా కంబిస్తుందని లేఖనాల సారంగా అనేక మంది మనకు చెప్పడం జరిగింది. అండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ గల తండ్రి, దయగల పాదములకు ఎన్నడూ వందనాలు, స్తుతులు తండ్రి. మీరు అక్కడికి ఎన్ని సూచనలు, ఎన్ని జరిగాయో, ఎన్ని ఉన్నాయో మాకు తెలియపరిచినందుకు వందనాలు. మీరు అక్కడ సమీపముగా ఉందని మాకు తెలియపరిచిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని మేము సరిదిద్దుకొని మీరు ఆకలిలో మేము కూడా ఎత్తబడి గుంపులో ఉండేలాగా, మా కుటుంబీకులు, బంధుమిత్రులు ఉండేలా కృపను దయచేయండి. ఇగో ఈ లార్డ్ యెహోవా యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంతమంది అయితే సందేశాన్ని వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా సిద్ధపడి ప్రభువా మీరు రాకడ సమయంలో వారి కుటుంబీకులు కూడా సిద్ధపడేలాగా, ఇంకా దినదినములు వారు శుద్ధి చేసుకునేలాగా కృపని, ఆటి భాగ్యముని కలగచేయమని ఈ ప్రార్థనని ఆలకించి సహాయము దయచేయని వేడుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి.